పొదిలి ఎస్ఐ వేమనపై చట్టరీత్యా చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఆర్యవైశ్యులు ఒంగోలు నందు ఆందోళన చేపట్టారు. పొదిలి పట్టణం నందు ఎరువుల దుకాణం వద్ద లారీని నిలిపి ఉంచిన కారణంతో దుకాణ యజమాని అయిన యాదాల వెంకట అవినాష్ పైన ఎస్ఐ వేమన ప్రవర్తించిన తీరును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. పొదిలి పట్టణం ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన యాదాల కోటేశ్వరరావు వృత్తిరీత్యా గత కొంతకాలంగా ఎరువుల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ నెల 24వ తేదీన దుకాణమునందు ఎరువుల బస్తాలు దించాలని తన కుమారుడు వెంకట అవినాష్ కు తండ్రి కోటేశ్వరరావు తెలపడంతో దుకాణంలో ఎరువు బస్తాలను దింపుతున్న తరుణంలో విధుల్లో ఉన్న ఎస్ఐ వేమన వచ్చి తనపై దాడి చేశారని బాధితుడు అవినాష్ ఆరోపించారు. పోలీస్ స్టేషన్ కు తరలించి తనపై విచక్షణారహితంగా ఎస్ఐ దాడి చేశారని బాధితుడు తెలిపారు. అడ్డు వచ్చిన తన తండ్రి పైన కూడా వేమన దురుసుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ తీరును నిరసిస్తూ ఆర్యవైశ్యులు పొదిలి పట్టణంలో స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి నిరసన తెలియజేశారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రమైన ఒంగోలుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆర్యవైశ్యులు ప్రకాశం భవనంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబును కలిసి తమ గోడును కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఆర్యవైశ్యులు వెళ్లబోసుకున్నారు. బాధితుల సమస్యను స్వయంగా విన్న కలెక్టర్ రాజాబాబు ఎస్పీకి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సీ పైన ఇప్పటికే చర్యలు తీసుకుని అతనిని వీఆర్కి పిలిపించడం జరిగిందని ఎస్పీ కలెక్టర్కు వివరించారు. అతనిపైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని బాధితులకు కలెక్టర్ భరోసా ఇవ్వడంతో శాంతించిన ఆర్యవైశ్యులు అక్కడి నుంచి జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎస్ఐ వేమన వల్ల తమకు ప్రాణహాని ఉందని, అతని నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వెంకట అవినాష్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆయనను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు గునుపూడి భాస్కర్, మోదుకూరి శ్రీను, పల్లపోతు వెంకటేశ్వరులతో పాటు ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.